దాదాపుగా 2 దశాబ్దాలుగా సంచలనం రేపుతున్న అయోష్య మీరా హత్య కేసుకు ఎండ్ కార్డ్ పడనుంది. పోస్ట్ మార్టం కోసం సిబిఐ సేకరించిన ఆమె శరీర అవశేషాలు కాసేపట్లో అయోష్య మీరా తల్లిదండ్రులకు అప్పగించబోతున్నారు. అయోష్య మీరా అస్థికలతో నేరుగా విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లబోతున్నారు ఆమె పేరెంట్స్. అంబేద్కర్ విగ్రహం ముందు నిలబడి న్యాయం కోసం మరోసారి డిమాండ్ చేయనున్నారు. ప్రార్థనల అనంతరం ఖబర్స్థాన్లోని అయోష్య మీరా అస్థికలను అంతిమ సంస్కారాలు నిర్వహించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, మాధవి, తెనాలి చెందినటువంటి ఆయేషా మీరా బీఫార్మసీ విద్యార్థి హత్య కేసులో కూడా దాదాపుగా 18 సంవత్సరాలు కూడా నిరీక్ష చేసినటువంటి సంఘటనలో కూడా ఇంతవరకు న్యాయం చేయాలని చెప్పి తల్లిదండ్రులు అయితే వాపోతూ ఉన్నారు. అయితే 2019లో కూడా రీపోస్ట్ మార్టం చేస్తామని చెప్పేసి కూడా సిబిఐ అధికారులు కూడా బాడీ పార్టికల్స్ తీసుకుని పరిస్థితి అయితే ఉంది. అక్కడ తీసుకెళ్లిన తర్వాత కూడా ఆ తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత రీపోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇందులో కూడా ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి కూడా సిబిఐ కూడా కోర్టుగా చెప్పడంతో కూడా ప్రత్యేక న్యాయస్థానం సిబిఐ కోర్టు కూడా ఈ కేసును ముగిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్ల ఏదైతే ఉందో ఆయేషా మీరా బాడీ పార్టికల్స్ తమకు అప్పగించాలని చెప్పేసి కూడా పిటిషన్ కూడా వేయడం జరిగింది. దీంతో ఈ రోజు ఆయేషా మీరా తల్లిదండ్రులకు ఆమె బాడీ పార్టికల్స్ కూడా అప్పచెప్పనున్నారు. అయితే 10:30 ప్రాంతంలో కూడా దాదాపు 11:30 ఆ టైంలో ఆమెకి ఆ బాడీ పార్టికల్స్ కూడా సంతకం పెట్టిన తర్వాత కూడా అప్పచెప్తున్నారు. అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహానికి వచ్చి అక్కడి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ఎస్కార్ట్ లో తెనాలి కబ్రస్థాన్ తీసుకున్నారు. అక్కడ ప్రత్యేకమైన ప్రార్థన చేసిన తర్వాత ఆయేషా మీరాకి సంబంధించినటువంటి బాడీ పార్టికల్స్ ఖననం చేయనున్నారు. అయితే దాదాపుగా 18 సంవత్సరాలు నిరీక్షణ తర్వాత కూడా తమ పిల్లకు న్యాయం జరగాలని చెప్పేసి ఆయేషా మీరా తల్లిదండ్రులు అయితే మాత్రం వెల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా అంటే గతంలో సత్యంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత అతను రిమాండ్ పంపించిన తర్వాత జైలు వేసిన తర్వాత కూడా సత్యంబాబు నిందితుడు కాదని చెప్పేసి కూడా పదే ఆయేషా మీరా తల్లిదండ్రులు చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా సిబిఐని కూడా ఆశ్రయించడం జరిగింది. ఆ సిబిఐ కూడా రీపోస్ట్ మార్టం చేయాలని చెప్పేసి ఆయేషా మీరా బాడీ పార్టికల్ సేకరించారు. అయితే దాదాపుగా అన్ని సంవత్సరాల తర్వాత 2019లో చేసుకున్న తర్వాత దాదాపుగా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అందులో ఎటువంటి అవశేషాలకు లభించలేదని చెప్పేసి కూడా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది. దీంతో సిబిఐ న్యాయస్థానం కూడా దానికి ప్రత్యేకమైన కోర్టు కూడా ఈ కేసును క్లోజ్ చేస్తున్నామని చెప్పింది. అయితే తమకు బిడ్డకు న్యాయం జరగాలని చెప్పేసి అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా ర్యాలీగా వచ్చి అక్కడ నిరసన చేసే అవకాశం అయితే ఉంది. అక్కడి నుంచి కూడా ప్రత్యేకమైన ఎస్కార్ట్ లో తెనాలికి కబ్రస్థాన్ తీసుకుని రానున్నారు. మాధవి, థ్యాంక్ యూ నాగరాజ్.